హాయ్ అండి. ఇవాళ మైథిలి వంటింట్లో ఒకటే హడావిడి. హడావిడి అంటూ ఏం లేదు. వీకెండ్ కదా, పిల్లలందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇంకా అందరం ఒకచోట గ్యాదర్ అయ్యామంటే ఇంకా సందడే అండి. ఇంకా ఏముంది, మన ఫస్ట్ ప్రయారిటీ వంటే కదా. ఒకసారి వంట చేసి పెట్టుకున్నామంటే ఇంకా రిలాక్స్గా డే అంతా గడపచ్చు. ఇంకా ఇద్దరు మనవాళ్ళతో ఆడుకోవచ్చు అని ఇంకా ఇవాళ ప్రొద్దున్నే ఈ కటింగ్ సెక్షన్ అంతా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈ కటింగ్ క్లీనింగే కదా మనకి ఎక్కువ టైం పడుతుంది. సో ఇవాళటి మెనూ చాలా లాంగ్ మెనూ ఉందండి. ఏంటంటే బగారా రైస్, లివర్ ఫ్రై, నాటుకోడి కర్రీ, ఇంకా ఒక స్వీట్ అనమాట. సో దానికోసం కావాల్సినవన్నీ ముందే తరిగి పెట్టుకున్నాము. ఇంకా నాన్ వెజ్ రాగానే వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ లివర్ వేస్తున్నానండి. దీనికోసం ప్రెషర్ ప్యాన్ తీసుకున్నా. సింపుల్ ప్రొసీజర్ అండి. నేను ఏం పెద్ద హడావిడి ప్రొసీజర్స్ ఏం చేయను. ఈ పేస్టులని ఆ పేస్టులని నేను ఏం వేయనండి. మామూలుగా మనం రెగ్యులర్గా అన్నిటికీ వేసే పేస్ట్లే, కాకపోతే దాని ఏంటంటే ప్రపోర్షన్ కొంచెం ఆ డిష్కి తగినట్టు మార్చి కొద్దిగా ఉడికించేటప్పుడు ఒక్కొక్క విధంగా చేయడమే, అంతే. ఇంకా ఇవాళ చేసే స్వీట్ ఒక వెరైటీ స్వీట్ అండి. రైస్తో చేస్తారు, చాలామందికి తెలిసే ఉంటుంది. మేము దీన్ని కేసరి రైస్ అంటాము. హిందీలో దీన్ని జర్దా అంటారంటండి. ముఖ్యంగా ముస్లిమ్స్ ఇళ్లలో బాగా చేస్తారు. మేము కూడా రెగ్యులర్గా చేస్తాం. ఇది రైస్తో చేయొచ్చు, సేమియాతో కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇవాళ బాస్మతి రైస్తో చేస్తున్నా. దానికోసము ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి స్టవ్ పైన పెట్టాను. ముందుగా రైస్ ఉడికించుకోవాలన్నమాట ఆ డిష్ కోసం. నేను ప్రొసీజర్లో చూపించేస్తానులేండి, చాలా ఈజీనే. ఇంకా లివర్ కోసం ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నా. కొద్దిగా గోల్డెన్ కలర్ రాగానే అందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇంకా అది ఫ్రై అవుతుంది. ఇది కారం, ఇది ప్లెయిన్ కారం అండి, కూర కారం వాడలేదు. నేను మామూలుగా కూర కారం నాన్ వెజ్లోకి వాడనండి. ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. సో దీనికి ఎందుకంటే ఈ కూరల్లో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేస్తాం కదా, కూర కారంకి కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ అయిపోతుంది. ఇది ప్లెయిన్ కారం. ఈ కారం బాగానే ఘాటుగా ఉంది, అందుకే 2 స్పూన్స్ వేసాను. ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్స్ ధనియాల పొడి వేసానండి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి లివర్ వేయచ్చని ఒక 3 సార్లు బాగా కడిగి పెట్టానండి లివర్ని. ఇంకా అందులో వేసేస్తున్నా. మనకేంటంటే మనం అందరం గ్యాదర్ అయినప్పుడు, ఇలాంటి గ్యాదరింగ్స్ మామూలుగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి. పిల్లలు రావడమో లేదా బంధువులు రావడమో, మనం ఫస్ట్ చకచక వంట చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు భోజనాల టెన్షన్ ఉండదు, ప్లస్ హ్యాపీగా అందరితో టైం గడపచ్చు. ఇప్పుడు నేను వేసిన ఆకుకూర గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి. నా లివర్ ఫ్రై వీడియోలో ఉంది చూడండి. సోయకూర అంటాం మేము దీన్ని. చాలా బాగుంటుందండి ఇది. అంటే పచ్చి సోంపులాగా వాసన వస్తుంది. ఇది లివర్లో వేస్తే ఏంటంటే లివర్కి మంచి ఫ్లేవర్, పైగా లివర్ కొంచెం హార్డ్ కదండి డైజెస్ట్ అవ్వడానికి. ఇది వేస్తే చాలా మంచిదంట. ఇంకా రైస్ ఉడుకుతూ ఉంది. ఒక పక్కన రైస్ పెట్టాను, ఒక పక్కన ఈ కర్రీ పెట్టాను. ఆ సోయకూర అంతా వేసి కలిపేస్తున్నాను అనమాట. నీళ్ళు ఎక్కువ వేయడం లేదు, ఎందుకంటే ఇది కొంచెం డ్రై కర్రీ లాగానే చేస్తున్నాను, ఎక్కువ గ్రేవీగా కాదు. కొద్దిగా వేసాను. యాజ్ ఇట్ ఈజ్ లివర్లో నీళ్ళు ఉంటాయిలేండి, మనము కుక్కర్ విజిల్ పెట్టగానే బాగానే నీళ్ళు వస్తాయి. విజిల్ పెట్టేసా. ఇది ఒక 2 విజిల్స్ అయితే ఉడికిపోతుందండి. అదిగోండి ఉడికిపోయింది. అడుగున నీళ్ళు ఎంత నీరు ఉంది చూడండి. అది కొద్దిగా ఎగిరేదాకా స్టవ్ పైన పెట్టాను. ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. హార్డ్ లివర్ పీస్ ఉంటుంది కదా, దాన్ని చూస్తే సరిపోతుంది. అయిపోయిందండి. 2 విజిల్స్కే ఉడికిపోయింది. ఎక్కువ విజిల్స్ కూడా పెట్టక్కర్లేదు. ఎక్కువ ఉడికితే కూడా టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా పౌడర్ వేసాను నేను, తర్వాత కొత్తిమీర, అంతేనండి. ఇంకా ఈ డిష్ అయిపోయినట్టే, లివర్ కర్రీ అయిపోయినట్టే. ఒకసారి కలిపి ఇంకొద్దిగా సన్న మంటపై ఒక 2 మినిట్స్ పెట్టాను అంతే. చాలా ఈజీగా అయిపోతుందండి. నాకేంటంటే మెయిన్ ప్రయారిటీ పిల్లలు మేమందరం గ్యాదర్ అయినప్పుడు వంట అయిపోవాలి.
వంట అయిపోయి పక్కన ఉందనుకోండి, ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు, మనం ఫ్రీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఈ రైస్ ఉడికిపోయిందండి. అయితే కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, దీన్ని వార్చేస్తున్నా. నీరు ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలన్నమాట రైస్, అప్పుడే స్వీట్ చాలా బాగా వస్తుంది. ఇది మంచి బాస్మతి అండి, మంచి అరోమా వస్తుంది. ఆ రైస్ పొడి పొడిగా రావడానికి కొద్దిగా దమ్ పెట్టాను. ఇవి డ్రై ఫ్రూట్స్ ఇట్లా పొడగా కట్ చేసి పెట్టాను, కాజు బాదాం, వాటిని నెయ్యిలో ఫ్రై చేస్తున్నా. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇదే ఐటెం మనము సేమియాతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే సేమియా ఇంత ఉడికించొద్దు, సేమియాని పాకంలోనే ఉడికించవచ్చు. రైస్ కాబట్టి ముందుగా ఉడికించి వార్చాము, సేమియా అయితే ముద్ద అయిపోతుంది. దీన్ని మేము కేసరి రైస్ అంటామండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేస్తున్నా. షుగర్ పాకం పడుతున్నాను. డ్రై ఫ్రూట్స్ పక్కన తీసేసి అదే బాండీలో షుగర్ పాకం. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ తీసుకున్నానండి. అంటే నేను రైస్ ఈ గ్లాస్తో నిండుగా తీసుకున్నాను అనమాట. కొద్దిగానే నీళ్ళు, షుగర్ చాలా తొందరగా పలచబడిపోతుంది. పాకం ఎక్కువైపోతే ఇంకా డిష్ పలచగా అవుతుంది. కొద్దిగా నీళ్ళు వేసాను, దాంట్లోనే ఇన్ని నీళ్ళు వచ్చాయి చూడండి. షుగర్ కరుగుతూ ఉంది, బాగా కరిగి కొద్దిగా మన గులాబ్ జామున్కి ఎలా పాకం పడతామో అలా రావాలన్నమాట. దాంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా ఉప్పు, ఇంకా కేసర్ ఫుడ్ కలర్ వేసానండి. కేసర్ ఫుడ్ కలర్ లైట్ ఆరెంజ్ ఉంటుంది కదా, అది వేసాను. అయిపోయింది, షుగర్ పాకం వచ్చేసింది పలచగా. ఇలాచీ పౌడర్ వేసా, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఈ చల్లారిన రైస్ని ఈ పాకంలో వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్తో సహా. ఎంత ఈజీగా ఉంది కదండి ప్రొసీజర్, అసలు ఎంత ఈజీగా ఉందో. ఈ డిష్ అంత టేస్టీగా ఉంటుందండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి. అయితే దీనికి బాస్మతియే ఉండాలని ఏం లేదండి, మన మామూలు సోనా మసూరి రైస్తో కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. బాస్మతి అయితే ఏంటంటే కొంచెం రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ. అదిగోండి, చూస్తేనే ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. ఆ షుగర్ పాకం అంతా రైస్కి బాగా పట్టి, అంటే తడి ఉండకూడదు, అడుగున నీళ్ళుగా ఉండకూడదు అనమాట. ఇలా డ్రైగా చేసేయాలి, అంతేనండి. మంచి గుమగుమ వాసన వస్తుంది, స్వీట్ రెడీ అవుతుంది. కేసరి రైస్ స్వీట్ రెడీ అండి, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఐటము నాటుకోడి కర్రీ అండి. నాటుకోడి ఒక 2 బర్డ్స్ తెప్పించాము, అందరం ఉన్నాం కదా సరిపోతుందని. దీన్ని ఇప్పుడు కర్రీ కింద చేస్తున్నా. ఇది గ్రేవీగా వండుతున్నా. దీనికోసం నేను ఈ పెద్ద బాండీ తీసుకున్నాను. దీంట్లో అయితే ఈజీగా ఒక 2 kgs వండేయచ్చండి. నా దగ్గర ఉన్నాయి కదా కడాయి సెట్, మీరు చూసారు కదా, ఇది అన్నిటికంటే పెద్ద సైజ్ అన్నమాట. గ్రేవీ కాబట్టి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసాను. ఇంకా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అన్ని మసాలాలు వేసేస్తానండి. ఒక్కసారే వేసేస్తా, గరం మసాలా మాత్రం లాస్ట్కి వేస్తాను. ముందుగా సాల్ట్ వేయగానే ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడుతుంది. సాల్ట్, పసుపు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ మీట్ ఇందులో వేసేస్తున్నా. ఒక 2-3 సార్లు కడిగి పెట్టాను నేను మీట్. అయితే ఈ నాటుకోడి కొంచెం హార్డ్ ఉంటుందండి మీట్, అంత ఎముకలు ఉన్నట్టు అనిపిస్తుంది. మన చికెన్ అనుకోండి, మనకు సాఫ్ట్ పీసెసే ఉంటాయి, ఆ ఉడకడం కూడా సాఫ్ట్గానే తొందరగానే ఉడికిపోతుంది. దీనికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది. ముందుగా మొత్తం పీసెస్కి మసాలా కోట్ అయ్యేటట్టు బాగా కలిపాను. ఇక్కడ మాకు ఏంటంటే మార్కెట్లో, ఇప్పుడు అన్ని మార్కెట్లలోనూ ఉంది ఈ ఫెసిలిటీ, నాటుకోళ్ళు చక్కగా కాల్చి శుభ్రం చేసి ఇస్తున్నారు. ఇంకొక పక్కన స్టవ్ ఖాళీగా ఉంది కదా, బగారా రైస్ వేసేద్దామని పెద్ద గిన్నె పెట్టాను. అందులోకి కొద్దిగా నెయ్యి, ఆయిల్ యాడ్ చేసి షాజీరా ఇంకా బిర్యానీ ఆకు వేసానండి.
మిగతా పట్టా లవంగా వేయడం లేదు. ఇందులో స్టోన్ ఫ్లవర్ కూడా వేసా ఫ్లేవర్ కోసం. పట్టా లవంగా ఇలాచి అవన్నీ మధ్య మధ్యలో తగులుతుంటే ఎందుకు చికాకని ఈ మధ్య నేను వేయడం లేదండి. గరం మసాలా పౌడర్ వేస్తున్నా. ఇంక ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొద్దిగా క్యారెట్, కొద్దిగా బీన్స్ వేసా. మరీ ప్లెయిన్గా ఎందుకు, అక్కడక్కడ కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది రైస్, ఫ్లేవర్గా ఉంటుందని. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి. ఈ లోపల ఇంకొక పక్కన పెరుగు పచ్చడి, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ వేసి పెరుగు పచ్చడి కూడా కలిపి పెట్టేస్తున్నాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్గా అయిపోతున్నాయి. చకచక అయిపోతుందండి మా ఇంట్లో వంట. ఎక్కువ సాగదీసేది ఏం ఉండదు. చాలా తొందరగా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్గా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది మా ఇంట్లో వంట. ఎవరైనా సరే ఇలా ప్లాన్ చేసుకుంటే మనకే కంఫర్ట్ అండి. ఒకదాని తర్వాత ఇంకొక దానికి ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే కష్టం కదా. సో అన్నిటి కోసం వెజిటబుల్స్ అయినా, ఆనియన్స్ అలాంటివి ఏ ఉన్నా ఒకేసారి అన్నీ తరిగి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది పని. ఇందులోకి నేను ఒక 1.5 నిమ్మకాయ రసం పిండాను. ముందుగానే గింజలు కత్తితో తీసేసానులేండి, మళ్ళీ అందులో పడితే తీయడం కష్టం. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నా రైస్కి కొంచెం కలర్ రావడానికి, మరీ తెల్లగా ఉండకుండా. ఇంకా అది ఎసరు మరిగే వరకు మూత పెట్టేసి వదిలేయడమే. ఈ లోపల చికెన్ సంగతి చూద్దామని తీసి చూస్తే కొద్దిగా సెమీ బాయిల్డ్ అయింది. ఇప్పుడు ఇందులోకి కారపొడి వేస్తున్నా. ఈ కారం కొంచెం ఘాటుగా ఉందండి, అందుకని కొంచెం చూసి ఆలోచించి వేస్తున్నాను అనమాట. 2.5 స్పూన్స్ వేసాను. అప్పటికి ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసా. ఇంకా మొత్తం కోట్ అయ్యేటట్టు ఒకసారి కలిపితే సరిపోతుంది. ఆ పక్కన బగారా రైస్కి పెట్టిన ఎసరు బాయిలింగ్కి వస్తుంది. ఇంకొద్దిగా టైం ఉందిలేండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో చూడొచ్చు. ఇందులోకి నేను ఒక 2-3 గ్లాసెస్ వరకు ఒక చెంబు నిండా నీళ్లు వేసానండి. ఎందుకంటే పీసెస్ ఉడకాలి కదా. నేను చెప్పాను కదా, చికెన్ వేరు ఇది వేరు కదా. నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సరే, ఇంకా రైస్ది ఆ ఎసరు బాగా మంచి బాయిలింగ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తున్నా. ఇది ప్లెయిన్ మన సోనా మసూరి రైసేలేండి, మామూలు రైసే. వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు రైస్ వేస్తే జస్ట్ 5 to 6 మినిట్స్లో అన్నం అయిపోతుందండి. మనం ఏంటంటే ఎసరు బాగా మరగనివ్వాలి. అది కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇంకా మిగతా అన్నీ ఆల్రెడీ వేసేసాను. ఇంకా ఈ రైస్లోకి మనం యాడ్ చేయాల్సింది ఏం లేదండి, అన్నీ అయిపోయింది. రైస్ ఉడకడం ఒక్కటే. మూత తీసి చూస్తే ఇది నాటుకోడి కర్రీ కూడా బాగా ఉడుకుతుంది. ఏంటంటే ఈ నాటుకోడిలో మొత్తం మనకు బోన్స్గా కనబడుతుంది. చికెన్ అలా కాదు కదా, సాఫ్ట్ పీసెస్ ఎక్కువ ఉంటాయి. కానీ దీని రుచి వేరే కదా. అదిగోండి, ఇదేంటంటే రైస్ ఎసరు బాయిల్ అయ్యి వేసిన తాలింపు అంతా ఒక సైడ్కి వచ్చేసింది. దాన్ని మొత్తం యూనిఫామ్గా అన్ని చోట్ల వచ్చేటట్టు ఒక్కసారి కలిపేస్తున్నా. ఎసరు కూడా సరిపోతుందిలేండి, వాటర్ సరిపోతుంది. ఇంకేం యాడ్ చేసే అవసరం లేదు, దమ్కి వచ్చేస్తుంది. ఇంకా నాటుకోడి పీసెస్ బాగా కర్రీ ఉడికిపోయిందండి, వస్తుంది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ వేసాను నేను. బాగానే వచ్చిందండి. గ్రేవీ ఇంకొంచెం థిక్ అవ్వడానికి సన్న మంటపై పెట్టాను. ఇప్పుడే గరం మసాలా పొడి వేసిన, కొంచెం దానికి ఫ్లేవర్ అంటాలి కదా, అందుకని. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. చూడండి, పొడి పొడిలాడుతూ బగారా రైస్, సూపర్ ఫ్లేవర్ అండి. మామూలు సోనా మసూరి రైస్ అయినా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. రైస్ పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది, మంచి ఫ్లేవర్తో. ఒక్కసారి తీసి చూస్తే ఇంకా అడుగున ఏం తడి లేదులేండి, అయిపోయింది. ఇక ఈ వంటల సెక్షన్ అయిపోయాక మా రవళి, వైషు ఏమో పూరీల సెక్షన్ వాళ్ళు తీసేసుకున్నారండి. అత్తయ్య మీరు ఉండండి, మేము పూరీలు చేసేస్తాము అని. ఒకరు రోల్ చేయడం, ఒకరు ఫ్రై చేయడం అనమాట. అది ఇంకా వాళ్ళు ఏదో కబుర్లు ఆడుతూ
చక్కగా పూరీలు లాస్ట్కి చేస్తున్నాం, ముందుగా చేస్తే మెత్తబడిపోతాయి ఎందుకు అని. సరే ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే మేమేదో జోకులు వేసుకొని ఈ పూరీలు పొంగడం గురించి జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నాము. అదండి, ఇంకా ఇదే లాస్ట్ ఐటమ్. ఇది అయిపోయిందంటే ఇంకా మాకు వంట పని అయిపోయినట్టే, మేము ఫ్రీ. అదనమాట. వీకెండ్స్ వస్తే ఇట్లానే ఉంటుందండి మా ఇంట్లో. అబ్బా ఇప్పుడు ఇన్ని వండాలా, ఇంత పని చేయాలా అని మేము ఎప్పుడూ ఆలోచించమండి. నాలాగే మా రవళి వైషు కూడా ఏది చేసినా చక్కగా ఎంజాయ్ చేస్తూ అలా చేస్తాం తప్ప అబ్బా అని కష్టపడుతూ ఏం చేసేది లేదు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. సో ఇవాళ మెనూ ఒక్కసారి టోటల్ మెనూ చూసేద్దాం. ఇది కేసరి రైస్ అండి. ఈ స్వీట్ మీరు తప్పక ట్రై చేయండి. పూరీలు, నాటుకోడి కర్రీ. స్వీట్కి అంటుతుందని గ్రేవీ వేయలేదు మా రవళి, ఓన్లీ పీసెసే వేసింది. ఇంకా లివర్ కర్రీ, ఇంకా ఆ రోజు కొద్దిగా పిల్లలు ఉన్నారు కదండి, కొద్దిగా పాలకూర పప్పు చేసాము. ఇంకా వంకాయ గ్రేవీ, ఒక ఎక్స్ట్రా కర్రీ లాగా చేసామన్నమాట కొద్దిగా. ఇంకా బగారా రైస్, పెరుగు పచ్చడి. ఇదండి మా వీకెండ్. మేమందరం గ్యాదర్ అయినప్పుడు మేము సరదాగా వండుకొని తిన్న మా మెను. మీరు వీకెండ్స్లో ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్స్లో నాకు తెలపండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ముందు ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇవాల్టి ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటాను. బాయ్.